ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు పవన్ కళ్యాణ్. పదే పదే అబద్ధాలు చెప్పి ఏపీ ప్రజల్ని మోసం చేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హోదా ఇస్తారో ఇవ్వరో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. నాకు చాలా విసుగైన విషయం ఏంటంటే రాజకీయాల్లో మీరు ఓట్లకు వచ్చినప్పుడు మా పార్టీకి ఓటేయండి అని వచ్చినప్పుడు చాలా సరళమైన భాషలో అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. అదే మా హక్కులు చేనేత కార్మికులు ఇస్తాం మన చెప్తారు కళాకారులు మనకి పాదయాత్రలకు వచ్చినప్పుడు మా సమస్యలు ఇవి అంటే మీకు అండగా ఉంటామని చెప్పారు. కానీ పదవిలోకి వచ్చాక ఎందుకు మీరు నిలబడలేకపోయారు? ఒకవేళ సాధ్యాసాధ్యాలు పరిశీలించి మీరు ఇవ్వలేని పక్షంలో దయచేసి చెప్పండి, మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఈ మాట మీద నిలబడలేకపోతున్నాం అని చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వం మీద, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మీకు నైతిక బాధ్యత, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది. దయచేసి దాన్ని మీరు మర్చిపోకండి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు చట్టబద్ధత అవసరం లేదంటారు. ఇన్ని రకాలుగా మీరు అబద్ధాలు చెప్పి 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 మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. దయచేసి ఇవ్వలేని పక్షంలో మేము ఇవ్వలేమని చెప్పండి. అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఇవ్వలేని పక్షంలో మేము ఎవరి పక్కన ఉండాలన్నది అది ప్రజల నిర్ణయానికి వదిలేయండి. అంతేగాని దయచేసి మీరు ప్రజల్ని మోసం చేయొద్దు. యువశక్తితోనే జనసేన పార్టీని నిర్మిస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. కష్టాలను, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేవారే తమ పార్టీలో చేరాలని సూచించారు. చిత్తశుద్ధి లేకపోతే సొంత వారిని కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ప్రజల కోసం సేవ చేసేవారే తన పార్టీలోకి రావాలన్నారు. దమ్మున్న నాయకులు కావాలి, పోరాడే నాయకులు కావాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా అన్నారు జనసేనాని. ఈ మార్చి 14కి జనసేన ప్రారంభించి 3వ సంవత్సరం అడుగు పెడుతుంది. నేను అడుగుపెట్టే సమయంలో ఇప్పుడు దాకా జనసేన పార్టీని ఎందుకు మీరు నిర్మించట్లేదు అంటే, నిర్మించడం ఏంటి, మీరు అందరూ ఉన్నారు, కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఏంటి? కావాల్సిన నాయకులే కావాలి మనకు. ఎందుకంటే మీరింత మనస్ఫూర్తిగా నేతన్నలకు అండగా వచ్చారు. ఈ రోజున మీ అందరూ మీ శక్తిని, మీ బలాన్ని, మీ యువశక్తిని ముందుకు తీసుకెళ్ళలేను సరైన నాయకులు లేకపోతే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. మీరు ఎంత చిత్తశుద్ధిగా, మీరు ఎంత మనస్ఫూర్తిగా ఉన్నారో, జనసేన పార్టీలో నాయకులు అంత చిత్తశుద్ధిగా లేనప్పుడు నేను బయట వాళ్ళని ఎలాగా ఎదిరిస్తానో, ఎలా బలంగా కడిగేస్తానో, నా సొంత పార్టీ నాయకులను కూడా నేను అలాగే ప్రశ్నిస్తాను. నాకు ప్రజలే ముఖ్యం, మీరే ముఖ్యం, మీరే నా బలం. మీకు అన్యాయం జరిగితే అది తన కావచ్చు, మన కావచ్చు, నాకు ఎవరైనా ఒకటే. మీకు అడ్డు వచ్చి ఎవరైనా సరే నేను ఉపేక్షించను, తనైనా మనైనా సరే. అందుకని సరైన నాయకుల కోసం ఎదురు చూసే సమయమే. కానీ ఎందుకని పరీక్షిస్తున్నాను, అందరు నిలబడతారు, ఉత్సాహంగా వస్తారు. కానీ ఒక చిన్న దెబ్బకి, గుండెల దెబ్బకి పారిపోతారు, అందరు పుట్టలా చెల్లాచెదురు అయిపోతారు. నాకు అలాంటి వాళ్ళు కాదు. శతజ్ఞులు ఎదురొచ్చినా, యుద్ధ ట్యాంకులు ఎదురొచ్చినా, తుపాకులు ఎదురొచ్చినా నిలబడే దమ్మున్న నాయకులు కావాలి. నాకు దమ్మున్న నాయకులు కావాలి. ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు కావాలి. వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళ కోసం, అలాంటి నాయకుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీలో నుంచే ఎదుర్కొంటాను నాయకుల్ని, బయట వాళ్ళ నుంచి కాదు, మీలో నుంచే, మీలో యువశక్తి నుంచే ఎదుర్కొంటాను నాయకుల్ని. అలాగే ఈరోజు చేనేత కళాకారులు కొన్ని అడిగేది, మీ నుంచి నాకు యువరక్తాన్ని పంపించండి జనసేన పార్టీకి. నేను మీ సమస్యల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా పోరాటం చేయాలో నేను మీకు అండగా ఉంటాను.
పవన్ కళ్యాణ్ పార్టీ మిగతా పార్టీ లాంటిదేనని బీజేపీ పేర్కొంది. హామీల అమలుపై ప్రజలే న్యాయ నిర్ణేతలన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్. 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేయడాన్ని స్వాగతిస్తామని ఆయన అన్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రభావం గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు బీజేపీ నేతలు. పవన్ పార్టీని ప్రత్యేకించి చూడాల్సిన అవసరం లేదన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు కొత్త ఏం కాదు, మిగతా రాజకీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కొత్త ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఏదైతే వాళ్ళు అన్నబెట్టినటువంటి రాజకీయ పార్టీలో ఆయన యోజన అధ్యక్షుడిగా పనిచేశాడు, రాష్ట్రం అంతా పర్యటించాడు. కాబట్టి ప్రజలే ఎప్పుడైనా న్యాయ నిర్ణేతలు. అయితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలను కూడా ప్రజలే తీర్పిస్తున్నారు. కాబట్టి ఏదేమైనా కూడా 2019 అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రజల న్యాయ నిర్ణేతలు అనేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఖచ్చితంగా ప్రజల దగ్గరికి ఎవరైనా వెళ్ళి తేల్చుకోవాల్సినటువంటిది. నేను అనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్లో యొక్క రాజకీయాలు 2019కి ఏదో మెరుగైనటువంటి రాజకీయాలు మార్పు వస్తాయని నేను అనుకోవట్లేదు. కాబట్టి అన్ని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే పద్ధతుల్లోనే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అంతకంటే దానికి పెద్దగా మనం ఆ వ్యాఖ్య మీద పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఏదేమైనా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తామంటున్నారు. ఎవరికి ఏం అభ్యంతరం లేదు, మేము స్వాగతిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ పోటీ చేసే హక్కు అందరికీ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోటీ చేయడానికి మాకేమీ ఎటువంటి అభ్యంతరం కూడా లేదు.